వినిపిస్తలేదా? హలో హలో, ఒక్క సెకండ్. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? మేము ఊర్లో ఉంటాం కదా, నెట్వర్క్ ఉండదు, ప్రతిసారి టెర్రస్కి రావాలి. మీ సిటీ నుంచి వస్తూ ఉంటారు కదా, రామెన్ నూడిల్స్ తీసుకురండి. ఇక్కడ ఏమన్నా తీసుకోవాలంటే టౌన్కి వెళ్ళాలి. బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ ఇవంతా అవైలబుల్ లేదు కదా సిటీ లాగా. సో అందుకే రిటర్న్ 8 o'clock కాల్ చేస్తే నేను అస్సలు ఎత్తును. మా ఊర్లో 7-7:30కి అందరూ పడుకొని వస్తాం. కావ్య రా తిందు. ఏం కూర? పప్పుచారు. పప్పుచారా? పెద్దమ్మ ఏం కూర? నేను పెద్దమ్మ ఇంట్లో తింటా. వస్తే చైన్ కడిగిపోయి వస్తే ఆరామ్గా ఒక వాకింగ్ అయింది. దీపా, నాకు మింత్రాలో ఒక డ్రెస్ నచ్చింది, మీ ఇంటి అడ్రస్ పెట్టినాను, ఎందుకంటే మా ఊర్లో సర్వీస్ అవైలబుల్ లేదు. నేను నెక్స్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటా. ఓకే. ఇందాకి చిత్తూరుకు పోతాండవు కదా, అలాగే నాకు కొన్ని వస్తువులు కావాలి, నీకు వాట్సాప్ చేసిండా, మిస్ చేయకుండా తీసుకుని రా. ఎంత ఉడుగ్గా ఉంది కదా, ఎండ భరించకే అవుతా. టైం ఎంత? 2 o'clock అయింది. 2 ఇంకా 2 to 4 ఖచ్చితంగా ఎవ్రీడే కరెంట్ పోతుంది. ఇంకా 4 o'clock వరకు ఇలాగే. ఏంలే, వాకింగ్కి వచ్చింటి, దాంట్లో ఏం భయము, మా ఊరే కదా, ఆరామ్గా తిరగచ్చు ఏ టైంలో పడితే ఆ టైంలో. ఈవినింగ్ ప్లాన్సా? మేము సిటీలో కాదు కదా ఉండేది, సో ఆబ్వియస్లీ మాకేముంటాయి, 7 to 7:30 సీరియల్ చూస్తాం, దాని తర్వాత తినేసి ఇంక పడుకునేదే. మీరు సిటీలో ఉండేవాళ్ళు ఆరామ్గా పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసు. అవును, మన గ్యాంగ్ అంతా వచ్చేయచ్చు కదా మా ఊరికి, బాగుంటుంది. 8 o'clock లోపల ఫుల్ విలేజెస్ సైలెంట్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ పడుకొనేస్తారు ఇక్కడ.